ఆసిఫాబాద్ జిల్లాలో ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని సిర్పూర్ టీ పోలీసులు కాపాడారు. కాగజ్ నగర్కి చెందిన ప్రశాంత్ అప్పులు ఎక్కువగా ఉన్నాయని సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న సిర్పూర్ టీ పోలీసులు స్థానిక రైల్వే స్టేషన్లో పట్టాల దగ్గరున్న ప్రశాంత్ను కాపాడారు. తర్వాత ప్రశాంత్కి కౌన్సిలింగ్ ఇచ్చారు. వల్ల నేను అప్పులు తిరిగి కట్టలేకపోతున్నా. ఏ తప్పు చేయలేదు, కనీసం ఏ రోజు తాగలేదు, తినలేదు, జల్సా చేయలేదు. కానీ నేనేం చేసిందో నాకు తెలియదు. నా ఇల్లు కూడా నేను అమ్మేసిన. కనీసం నా ఇల్లు నా చెల్లె పేరు మీదకి పోయేలాగా చూడండి. సేల్ డీడ్ చేసి ఇచ్చి అప్పు చేసిన. ఆ అప్పు కిందికి రాసుకున్నారన్న ఇల్లు కూడా. దయచేసి నా ఇల్లు, నా ప్రాపర్టీ నా చెల్లెకు దక్కేలాగా చూడండి. నా భార్య పిల్లలకు ఏం లేకున్నా మంచిదే. ఎందుకంటే ఇక నేను నా చెల్లెని చిన్నప్పటి నుండి పెంచుకున్నా. అన్న ఇంకా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం నాకు లేదు. దయచేసి మానవత్వం ఉన్న వ్యక్తులు ఎవరంటే ముందుకు రండి, జరిగే న్యాయం చేయండి. అన్యాయాన్ని ఇప్పటికన్నా ఆపండి. 10% వడ్డీలు కట్టిన, ఇక్కడ తెచ్చి అక్కడ కట్టినా, అక్కడ తెచ్చి ఇక్కడ కట్టినా, పరువు కోసం బతికిన. ఇప్పుడు కూడా పరువు పోతుందనే ప్రాణాలు తీసుకుంటాను. దయచేసి నా పరువు కాపాడండి. నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి. ఫ్యామిలీకి ఒక అన్నలాగా మీరు ఉండండి. నేను చచ్చిపోతాను. ఇప్పుడు కూడా నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళ పేర్లు నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళను రిస్కులో పెట్టు నాకు ఇష్టం లేదు. దయచేసి అప్పులు తీసుకోకండి, ఇవ్వకండి, ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, మీ ఫ్యామిలీలను రోడ్ల మీద పడేయకండి.